హాయ్ ఆల్, ఇది సెకండ్ వీడియో అండి. మైసూర్ ట్రిప్ ఫస్ట్ డేలోనే ఇదంతా చూసామండి. నేను ఫస్ట్ వీడియోలో పోస్ట్ చేసిందంతా చూసాము. నెక్స్ట్ ఇది రూమ్కి వచ్చాము. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో డైరెక్ట్గా లంచ్ చేసామండి. టిఫిన్ అక్కడే తినేసాము. నేను అది షూట్ చేయలేదు. సో ఇదైతే రూమ్ అండి. అక్కడ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు అన్ని హోటల్స్లో రూమ్స్ బాగుంటాయి కదా, అలాగే కామన్గానే ఉన్నాయి. రూమ్ తీసుకొని అక్కడే ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా ఇక నెక్స్ట్ అయితే హోటల్కి వెళ్ళిపోయామండి. ఈ హోటల్ అయితే అక్కడ ఫేమస్ అంటే మా కార్ డ్రైవర్ చెప్తే మేము ఇక్కడికైతే వచ్చాము. సో ఇక్కడైతే తినేసామండి. లంచ్ తినేసి నెక్స్ట్ మేమైతే జూ పార్క్ వెళ్ళిపోయాము. ఇదే అండి లంచ్ మెనూ, భలే ఇచ్చారు, చాలా బాగుంది. అక్కడంతా అరటి ఆకులోనే ఇస్తారు కదా, సో ఆ ఫీల్ కోసం అయితే మేము లంచ్ అది ఫీల్ అయ్యాము. బాగుంది, మంచిగా అనిపించింది అక్కడ. అది తిన్న తర్వాత నెక్స్ట్ అయితే జూ పార్క్ వచ్చాము. జూ పార్క్లో ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి సో మాకు ఏమీ లేట్ కాలేదు, ప్రాబ్లం కాలేదు. సో డైరెక్ట్గా తిన్న తర్వాత అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత జూ పార్క్ అయితే ఎంటర్ అయిపోయాము. మనకి ప్రతిదీ ఆన్లైన్లో అయిపోయింది. రూము మనం ఏమైనా చూడాలనుకుంటే ఆ ప్లేసెస్, వెహికల్ బుక్ చేసుకోవడము, మనకి హోటల్ బుక్ చేసుకోవడము, ఫుడ్ కానీ ఏది కానీ ఆన్లైన్లో అయిపోతుందండి. మనకేమీ ప్రాబ్లం ఏమీ ఎక్కడ కాదు. మనం ఇంట్లో నుండి ట్రిప్కి ప్లాన్ చేసుకున్నప్పుడే అన్నీ బుక్ చేసుకుంటే మనకి టైం సేఫ్ అయిపోయింది. మేము జూ పార్క్ చూసిన తర్వాత నెక్స్ట్ అయితే మైసూర్ ప్యాలెస్ అయితే వెళ్ళిపోయాము. మైసూర్ ప్యాలెస్ ఎక్కడైతే చెప్పులు ఇప్పమన్నారో దానికి ఒక సంచి ఇస్తారా ఫ్రీగానే, అందులో వేసేసిన తర్వాత చెప్పులు లేకుండానే మైసూర్ ప్యాలెస్లోకి అయితే వెళ్ళాలి. ఇదంతా మైసూర్ ప్యాలెసే అండి. నేను ఇది థర్డ్ టైం విజిట్ చేయడము. యాస్టీజ్ ఎలా ఉందో అలాగే ఉంది, నీట్గా బాగుంది. కానీ చెదరలేదండి, చాలా బాగుంటుంది. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. ఆ ప్యాలెస్ వాళ్ళ తాతల నాటి పేరెంట్స్ నుండి వాళ్ళ తరతరాలుగా వచ్చిన ఆస్తి, బాక్సులు అన్నీ అన్నమాట. ఇది అక్కడ వాళ్ళు కూర్చొని మీటింగ్స్ చేసుకునే ప్లేసులు, ఏమైనా ప్రోగ్రామ్స్ జరుగుతూ కూర్చొని చూసే ప్లేస్ అని ఇదంతా మైసూర్ ప్యాలెస్. నేనైతే షార్ట్కట్లో చూపించేస్తున్నాను మీకు. నాకు అక్కడ కుదరలేదు మొత్తం తీయడానికి పిల్లలతో. మాకు చిన్న పిల్లలు కదా ఇద్దరం. జూ పార్క్ తర్వాత మైసూర్ ప్యాలెస్ మొత్తం అదిరిపోయింది. పిల్లల్ని ఎత్తుకొని తిరగడం అంటే చాలా కష్టం అయిపోయింది. అప్పటికి మా అక్క వాళ్ళు సపోర్ట్ చేశారు. అయినా కానీ అందరికీ కష్టమే కదా ఎత్తుకొని ఇంత పెద్ద పెద్ద ప్లేసెస్ చూడాలంటే. ఈవినింగ్ అయిందండి, ఈవినింగ్ క్లోజింగ్ టైమ్. ఇక నెక్స్ట్ మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి బాత్ చేసేసి ఇక మేము ఇక్కడ ఇంకో ఫేమస్ టెంపుల్ చాముండేశ్వరి టెంపుల్ అని చాలా బాగుంటుంది, అమ్మవారు అండి. అక్కడ చాలా ఫేమస్ అన్నమాట అక్కడ మైసూరు దగ్గర. ఇదే ఆ టెంపుల్ అండి. మేము వెళ్ళిన టైంకి కూడా క్లోజింగ్ టైం ఆల్మోస్ట్ 8:30కి క్లోజ్. అప్పటికి 9 అవుతుంది, 8:45. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయట నిల్చొని వెయిట్ చేస్తున్నాం దర్శనం అవుతుందా కాదా అని. అందరు కూడా చాలా పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. సో మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఇది మైసూర్ ట్రిప్.